భూపాలిలో జరిగినటువంటి ఈ హత్యల పరంపర గురించి మీ దర్యాప్తులో ఏం తెలియంది? ఈ ప్రధాన నిందితురాలు మైనర్ అని వాళ్ళ కొడుకు గురించి కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే ఇనీషియల్గా మాకు ఈ కేసు గురించి లాస్ట్ సండే, అంటే ఈ సండే కన్నా ముందు ఉన్న సండే రోజు ఒక బర్nt కండిషన్లో ఒక ఉమెన్స్ బాడీ దొరికినట్టు ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది విలేజర్స్ నుంచి. సో ఆమె ఐడెంటిటీ వెరిఫై చేసుకున్న తర్వాత భూంపల్లికి చెందిన 2 BHK ఏరియాలో ఉంటున్న లేడీగా ఐడెంటిఫై అయింది. సో ఫర్దర్ మోస్ట్లీ టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకుంటూ దాన్ని అన్ని వెరిఫికేషన్స్ చేస్తే ఇనీషియల్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏమో వాళ్ళ లోకల్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ పైననే వాళ్ళకి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆమెకి వేరే ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ వాస్ కమింగ్ అవుట్. మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసినప్పుడు సస్పిషియస్ కండిషన్లో ఇప్పుడున్న అక్యూజ్డ్ ఆ ఏరియాలో మూవ్ అవుతున్నట్టు మాకు ఐడెంటిఫై అయ్యారు. సో వాళ్ళది మొత్తం హిస్టరీ అంతా తీసి ప్రాపర్గా వెరిఫై చేస్తే ఎగ్జాక్ట్లీ విక్టిమ్ ఎక్కడి నుంచి ఆమె హౌస్ నుంచి ఏ టైంకి బయటకు వచ్చింది, మళ్ళీ ఏ డైరెక్షన్లో వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ ఏ టైంకి వచ్చింది, అది మేము చెక్ చేసుకున్నప్పుడు ఒక లాస్ట్ ఫైనల్ 100 meters స్ట్రెచ్ ఎక్కడ ఆమె కనపడాలా ఆ లొకేషన్లోనే డిసపియర్ అయినట్టు మాకు ఐడెంటిఫికేషన్ అయింది. అదే ఏరియాలో ఈ టీ షాప్ ఉంది విచ్ ఈ అక్యూజ్డ్ వాళ్ళు నడుపుతున్నారు. అలా అని వీళ్ళని ఇవి జీరో డౌన్ దెమ్ అండ్ దెన్ అన్ని రకాలుగా చూస్తే కొన్ని ఫుటేజెస్లో ఒక బ్యాగ్లో ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని బండిలో వెళ్తున్నట్టు, సీసీటీవీ దగ్గర ఉన్నప్పుడు లైట్ ఆఫ్ చేస్తున్నట్టు, బండి లైట్ ఆఫ్, ఇట్లాంటి కొన్ని సస్పిషియస్గా బిహేవియర్ ఉన్నప్పుడు వాళ్ళని ఇంటరోగేషన్ చేస్తే ఇవన్నీ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. సో బేసిక్లీ దిస్ కేస్ ఇస్ నాట్ ఏదైనా పర్సనల్ మోటివ్స్ ఆర్ రివెంజ్ అట్లాంటిది ఏమీ లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ మర్డర్ ఫర్ గెయిన్. స్పెసిఫిక్గా విక్టిమ్స్ పైన ఉన్న గోల్డ్ని చూసి దాన్ని ఆశించి ఓన్లీ ప్యూర్లీ ఫర్ మానిటరీ గెయిన్ కోసం చేసిన మర్డర్ ఇది. సో విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు ఒక రెసిడెన్షియల్ ఏరియాకే బిలాంగ్ అవుతారు. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అక్యూజ్డ్కి తెలుసు. సో స్పెసిఫిక్గా ఈమెని టార్గెట్ చేసి వాళ్ళ టీ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్లీ మెయిన్ మాస్టర్ మైండ్ ఏమో లేడీ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు దీంట్లో, మెయిన్ A1, అండ్ సెకండ్ అక్యూజ్ వచ్చేసి ఆమె వాళ్ళ కొడుకు మైనర్. సో ఆ కొడుకుని కూడా కొంచెం బాగా బ్రెయిన్ వాష్ చేసి చాలా ఆయనని ఇట్లా కన్విన్సింగ్ చేసి ఈ క్రైమ్స్లో ఇన్వాల్వ్ చేసుకుంది ప్యూర్లీ ఫర్ మానిటరీ గెయిన్. సో ఈ కేసు డిటెక్ట్ అయ్యే లోపల మళ్ళీ ఫర్దర్ ఇంటరోగేషన్లో మేలో కూడా ఇంకొక కేసు సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో కేసు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాంట్లో కూడా ఇట్లానే బాడీ డిస్పోజ్ ఆఫ్ చేస్తానికి పెట్రోల్తో కాల్చినట్టు ఒక వేరే లొకేషన్లో దుబాక ఏరియా బార్డర్ జంగల్ ఫారెస్ట్ ఏరియాలో డిస్పోజ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియాలో కూడా చెకింగ్ చేయించాము. అక్కడ మాత్రం కంప్లీట్లీ బాడీ వాజ్ కంప్లీట్లీ బర్nt. సో ఆల్రెడీ ఇంకో 3-4 months దాటింది కాబట్టి ఓన్లీ ఫ్యూ రెమినెంట్స్ అండ్ కొన్ని బేర్ చాలా తక్కువ ఐటమ్స్ అక్కడ దొరికినాయి. బాడీ కూడా బేర్ రెమినెంట్స్ దొరికినాయి. అవి కూడా వీ హ్యావ్ సెక్యూర్డ్ అండ్ ఫర్దర్ దాన్ని ఫోరెన్సిక్స్కి పంపిస్తాము ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో దాంట్లో కూడా సిమిలర్ మోటివ్సే వచ్చినాయి. ఆమె పైన ఉన్న గోల్డ్ సేల్ ఆఫ్ చేశారు. సో ఈ కేసులో టోటల్ ఒక 10 lakhs వర్త్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ అయినాయి. దాంతోనే ఈ కేసు కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ అయింది. అలానే లాస్ట్ ఇయర్ కూడా ఒక రాబరీ కేసు ఇదే లోకల్ స్టెయిన్ స్నాచింగ్ లాగా చేసి అప్పుడున్న విక్టిమ్ని అసాల్ట్ చేశారు వాళ్ళు. సో ఆ విక్టిమ్ కూడా చాలా హెల్త్ కండిషన్ సివియర్గా ఉండటం వలన ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయారు ఎవరు చేశారు అని. దాంట్లో కూడా వీళ్ళే అక్యూజ్డ్ అని ఐడెంటిఫై అయింది. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ని గుర్తించడానికి ఏ లొకేషన్ ట్రేస్ చేశారు మేడం? ప్రధానంగా దేన్ని తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్? అంటే ఇప్పుడు మెయిన్లీ ఫస్ట్ విక్టిమ్ని ట్రాక్ చేస్తామండి. విక్టిమ్ తన హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ ఏ డైరెక్షన్ నుంచి వచ్చారు, ఆ ఏరియాలో సీసీటీవీస్ చెక్ చేసుకుంటుంటే పర్టికులర్గా ఈ షాప్ ఉన్న లొకేషన్లోనే మళ్ళీ ఫర్దర్ క్యాప్చర్ అవ్వలేదు. సో అందుకే అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే వీళ్ళ మీదనే సస్పిషియస్ ఉన్నప్పుడు వీళ్ళ మూవ్మెంట్సే మళ్ళీ ట్రాక్ చేసాము త్రూ అదర్ సీసీటీవీస్. సో అప్పుడు వీళ్ళ మూవ్మెంట్ సస్పిషియస్గా ఉంది. ఎట్ దాట్ టైం ఫ్రేమ్ ఏ టైంలో మాకు బాడీ బర్న్ అయినట్టు ఫోరెన్సిక్స్ కూడా కన్ఫర్మ్ చేసినాయి. ఆ టైంలో వీళ్ళు సస్పిషియస్గా రోడ్ పైన ఉన్నట్టు తెలిస్తే అట్లా దట్ ఈస్ హౌ వి హావ్ ట్రాక్డ్. మేడం ఒక క్వశ్చన్ ఏంటంటే May 28కు ఒకరిని చంపి అడవిలోకి తీసుకుపోయిన వాళ్ళు మొన్న August 8 ఎందుకు రోడ్డు పక్కనే కాల్చిందంటే మీ దర్యాప్తులో ఏం చెప్తా ఉన్నారు? అంటే ఆ టైంలో ఇట్ వాజ్ నాట్ అ రెయినీ సీజన్, ఈజీగా మూవ్ అయ్యారు. ఆ రోజు కొంచెం హెవీ రెయిన్ ఉండింది స్పెసిఫిక్గా నైట్ టైంలో. సో వాళ్ళ స్కూటీ టీవీఎస్ మోపెడ్ లాంటి వెహికల్ ఉంది, దాని మీద అంత హెవీ బాడీని తీసుకొని నైట్ టైంలో వర్షంలో మూవ్మెంట్ కష్టమైంది వాళ్ళకి. ఆ ఏరియా కొంచెం దూరం ఉంటుంది, జంగల్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ హెస్ రివీల్డ్. సో అందుకే వాళ్ళు కొంచెం ఐసోలేటెడ్ ఏరియా, దగ్గరలో ఉన్న ఐసోలేటెడ్ ఏరియా చూసుకొని అక్కడే డిస్పోజ్ ఆఫ్ చేశారు. కానీ వర్షం పడటం వలన మొత్తం బాడీ ఫుల్ బర్న్ ఆఫ్ అవ్వలేదు అండ్ ఫేషియల్ రికగ్నిషన్ ఉండింది మాకు. మేడం ఇంకా లిస్ట్లో ఉన్నారు 3-2 అని ఒక నేమ్స్ వార్తలు వస్తూ ఉన్నాయి.
మీరు దర్యాప్తులో ఏమి? అంటే మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇంకా ఫర్దర్ కూడా ఒక ఫ్యూ విక్టిమ్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారని తెలిసింది. దట్ ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే బేసిక్లీ ఇది విక్టిమ్స్ని దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవరికైనా ఆల్రెడీ ప్రీవియస్ ఏదైనా ఫ్యామిలీలో తగాదాలు ఉన్నాయి, లేదంటే ఏమైనా ఎనిమిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీలో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమైనా మిస్ అయితే ఆటోమేటిక్లీ వీళ్ళ పైన పాయింట్ అవ్వకుండా వేరే వాళ్ళ మీద నిఘా పోతుందని అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసినట్టు తెలిసింది. మేడం ఓన్లీ గోల్డ్ కోసమే ఈ మర్డర్లు జరుగుతా ఉన్నాయి, ఇంకేదైనా కారణం ఉందా? ప్యూర్లీ మానిటరీ గెయిన్ అండి, గోల్డ్ కోసం అండి. గోల్డ్ అండ్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర ఉన్న ఎస్పెషలీ బాడీ పైన ఉన్న ఆ గోల్డ్ జ్యువెలరీని తీసుకుంటానికి చేస్తారు. మేడం ఆమె లక్ష్యం ఏం చెప్తా ఉంది మేడం? అంటే చివరిగా ఏం సాధించాలనుకున్నారు మామూలుగా? అంటే ప్యూర్లీ ఫైనాన్షియల్ గెయిన్ అండి, అంతే. ఇంకా ఈజీ మనీ యాక్సెస్, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేదు, ఇట్లా ఈజీ మనీ చేసుకోవచ్చు, ఇమీడియట్గా అది సేల్ ఆఫ్ చేసుకుని రెడీ క్యాష్ వచ్చేస్తుంది, ఆ ఇంటెన్షన్తోనే చేసిన. ఇప్పుడు అయితే ఏం ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. భర్త పైన కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తననే వేడి నీళ్ళు, చాలా కాలే వేడి నీళ్ళు పోసేసి అట్లా తనని కూడా ఆల్మోస్ట్ పేషెంట్ చేసేసిందని ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆ ఇష్యూస్. మేడం ఇంకొక బిగ్ వార్త ఏంటంటే వాళ్ళకు ఉండడానికే సరిగ్గా పడుకోవడానికి ఇల్లు లేదు, ఆ డబుల్ బెడ్రూమ్ చాలా చిన్న ఉంది, మేము కూడా చూసాము. దాంట్లో జిమ్కు సంబంధించిన పరికరాలు ఉన్నాయనే వార్తలు వస్తూ ఉన్నాయి, అది ఎంతవరకు నిజంగా? కరెక్టే అండి. వీ హ్యావ్ ఆల్సో రివీల్డ్ నిన్న మా ప్రెస్ నోట్లో కూడా చెప్పాము. పర్టికులర్గా వాళ్ళ కొడుకుని బాగా ఒక వెపన్ లాగా కన్వర్ట్ చేయాలనే ఇంటెన్షన్తో ఆయనకి అని హై ప్రోటీన్ డైట్స్, దెన్ జిమ్ బాడీ బిల్డింగ్ సైడ్లో తీసుకెళ్లాలని అన్ని ఎక్విప్మెంట్ కూడా ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసింది తనే. మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు, హీ విల్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు ఎగ్జిక్యూట్. ఇలా అలా అనుకున్న ఇవన్నీ మర్డర్స్, ఆమె అనుకున్న అన్ని మర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తానికి తనకు అంత స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి పిల్లోడిని అట్లా మార్చాలనే ట్రై చేసింది. సో అంటే ఇదేమి దిస్ ఇస్ నాట్ దీనిలో భయంకి వెళ్ళాల్సిన ఇష్యూ కాదండి. ఇది పర్టికులర్లీ ఇట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ కేస్ ఇన్ దిస్ రిగార్డ్, వెరీ అన్ఎక్స్పెక్టెడ్ బట్ షాకింగ్ కైండ్ ఆఫ్ కేస్ విచ్ హ్యాస్ కమ్ అవుట్. సో స్పెసిఫిక్గా దీంట్లో చెప్తానికి బయట నుంచి వచ్చి ఎవరైనా వచ్చి అటాక్ చేసే కాన్సెప్ట్ కాదండి ఇది, వాళ్ళ ఓన్ ఏరియాస్లోనే ఉన్న నేబర్సే. సో బేసిక్లీ స్పెసిఫిక్ ప్రికాషన్స్, జనరల్ ప్రికాషన్స్ తప్ప ఈ కేసు నుంచి ఏమీ భయంకి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. భర్త పాత్రకి ఏమైనా ఉండొచ్చా మేడం? పాత్ర ఉండొచ్చా? ఇప్పటికైతే ఏం అట్లా ఐడెంటిఫై అవ్వలేదండి. ఈ మైనర్ బాలుడు గురించి ఏం చెప్తాను? ప్యూర్గా ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నారు, తల్లి మోటివేషన్ చేయడం వల్ల అట్లా తయారయ్యాడా లేకపోతే అతను ఆలోచన? అంటే ఇప్పుడు మా ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ అయితే అదే అండి, వాళ్ళ మదరే కంప్లీట్లీ ఆయనని ఒక లెవెల్గా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అండ్ చాలా ఆయనని ఆల్మోస్ట్ ఒక ప్రెషరైజేషన్ లాగా చేసేసి, కంప్లీట్లీ ఆయన ప్రెషరైజ్ చేసేసి ఇట్లా ఈ యాక్ట్స్లో ఒక పార్టిసిపేట్ చేయించిందని. ఆయన ఏం సొంతంగా ఆలోచన చేసుకొని చేసిన యాక్టివిటీ కాదు, కంప్లీట్లీ వాళ్ళ మదరే ఒక రకంగా ఆయనని కంప్లీట్లీ తన కింద సబ్జుగేట్ చేసుకొని చేపించిన యాక్టివిటీ అండి. ఫైనల్ ఒక క్వశ్చన్ మేడం, అసలు వాళ్ళు బయటికే రావద్దు, అసలు మా ఊర్లోకే రావద్దు అని ప్రజలు చెప్తా ఉన్నారు మేడం, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారో, ఎలాంటి సెక్షన్ నమోదు చేస్తారో, ఎలాంటి కేసు? అంటే ఇప్పుడు కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండి, ఆల్రెడీ ప్రిలిమినరీ అరెస్ట్ హావ్ బీన్ కంప్లీటెడ్. ఫర్దర్ కూడా దీన్ని తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ చేపించి విల్ ట్రై టు గెట్ ద ట్రయల్ ఆల్సో కంప్లీటెడ్ సో దట్ వీ కెన్ గెట్ పనిష్మెంట్ ఎట్ ది ఎర్లియస్ట్.